అది డెఫినెట్ గా హెల్ప్ అయింది. అండ్ వరుణ్ గారు ఆ అనంతపూర్ యాస కానీ ఆ క్యారెక్టరైజేషన్ అర్థం చేసుకోవడం కానీ చాలా బాగా చేశారండి. రితిక కంటిన్యూ గా సక్సెస్ఫుల్ కొడుతుంది. ప్లస్ లక్కీ గర్ల్ అని మీ దాంట్లో పెట్టారా, కొరియన్ గర్ల్ గా సెట్ అవుతుంది పెట్టారు? లేదండి, నేను ఫస్ట్ కథ చెప్పడం ఆ అమ్మాయికి చెప్పాను. కొద్దిగా తన ఆ కొరియా ఏదైతే కియా ఫ్యాక్టరీలో జాబ్ చేయడం దానికి పర్ఫెక్ట్ గా సూట్ అవుతుందని అనుకున్నా. అండ్ కలిసిన తర్వాత తనకి కొరియా అంటే ఎంత పిచ్చో ఏంటో అర్థమైంది. సో డెఫినెట్ గా ఈ క్యారెక్టర్ కి తను ప్లస్ అవుద్దని సినిమా తీసుకున్నాం అండి. వరుణ్ గారు ఇటీవలే రామ్ చరణ్ గారు దాదాపు 400 crores క్లబ్ లో కొనిపోయారు. పెద్ద మీకైనా ప్రెషర్ ఉందా ఇప్పుడు ఈ సినిమా? కనీసం 100 crores ఎక్కడో ఉందండి. నాకు అది అంత దాని గురించి అది ఎక్కడ దూరం కనపని కూడా కనపడలేదు నాకు. నేను అసలు ఈ రోజు గురించి రేపొద్దున గురించి అప్పుడే ఆలోచిస్తానండి. అంత ఈ రోజు మీతో ఎలా మాట్లాడాలో, నా సినిమాని ఎలా ప్రమోట్ చేసుకోవాలన్న వాటికి స్లోగా స్టెప్స్ వేస్తాను. ఇప్పుడు కాలు వల్ల ఇంకా మెల్ల నడాల్సి వస్తుంది. ఈ స్టోరీ విన్న తర్వాత మీ ఫ్యామిలీలో ఎవరికన్నా వినిపించడం ఇలా చేశారా? మా వైఫ్ కో మా చెల్లి కూడా విన్నారు కదా ఫస్ట్ టైం. వాళ్ళకి బాగా నచ్చింది. వాళ్ళకి ఎంతవరకు ఉంది ఇన్వాల్వ్మెంట్? అంటే జస్ట్ ఇది ఎలా ఉంది, ఎలా అంటే కథ చెప్పేటప్పుడు ఎలా అయితే ఒక సినిమా చూసినప్పుడు 100 మందిలో కొంతమందికి వేరే వేరే అభిప్రాయాలు ఉంటాయో, కథ వినేటప్పుడు కూడా ఒక్కొక్కరికి డిఫరెంట్ ఒపీనియన్ ఉంటుంది. కానీ మనం సినిమా చేసేటప్పుడు ఆ ఒపీనియన్స్ అని విని ఏది కరెక్ట్ ఏది కాదు, మనకేం అవసరం, మనం ఏం చేయాలనుకున్నాం ఆలోచించి మన సినిమా తీయాలి. ఒక్కొక్కరికి వాళ్ళ డిఫరెన్సెస్ ఉంటాయి. ఒక్కొక్కరు నచ్చుతుంది, ఒకరు నచ్చదు. గాంధీ గారు ఇక్కడ సరే పెనుగొండ ఏరియాలో షూట్ చేశారు కదా, పెనుగొండలో షూట్ చేయడంలో మీరు ఎదుర్కొన్న సవాళ్ళు ఏంటి అసలు? పెనుగొండలో షూట్ చేస్తున్నప్పుడు అంటే పెద్ద సవాళ్ళు ఏం లేదు సార్. అక్కడ లోకల్ గా అంతా మా ప్రొడ్యూసర్ గారు రాజీవ్ రెడ్డి గారు అండ్ యువి క్రియేషన్స్ చూసుకున్నారు. బట్ ఫుల్ సమ్మర్ లో వెళ్ళాం సార్ అనంతపూర్. వెళ్ళి ఇంకా ఫుల్ మాడిపోవటం అది ఇదని ఫిక్స్ అయిన తర్వాత బీభత్సమైన వర్షాలు పడ్డాయి. ఎవ్రీడే రెయిన్ ఉండేది. అంటే రెయిన్ అంటే చిన్న రెయిన్ కాదు, పెద్ద తుఫాన్ టైప్. సో అదొకటే చిన్న ఛాలెంజ్, కానీ మిగతా అంతా కూడా చాలా బాగా జరిగిందండి. గాంధీ గారు సత్య గారు జెట్లీ తర్వాత మీ మైండ్ సెట్ అండి. దాని ఏమంటారు, మెయిన్ సెంట్రిక్ మూవీస్ చేయడానికి ఇంకా ఇష్టపడుతున్నారా? ఖచ్చితంగా చేస్తానండి, మళ్ళీ చేస్తాను. ఓకే గాంధీ గారు ఈ కథ చెప్పినప్పుడు వరుణ్ తేజ్ ఎక్కువ కండిషన్ పెట్టా, సత్య ఎక్కువ కండిషన్? సత్యనే సార్. వరుణ్ గారి ఆల్రెడీ మేము ఫిక్స్ అయిపోయాం ఏంటి అనేసి. ఎవ్రీడే లొకేషన్ లో ఇది ఆ షాట్ కరెక్ట్ గా వస్తుందా లేదా, ఏమన్నా ఇదైతే లాగ్ ఉందా లేదా అనేది ఎవ్రీడే కూర్చొని ఆన్లైన్ ఎడిటర్ తోనే ఉండేవాడు. అంటే ఆయన మధ్యలో అడిగారంట, నాకు హీరోయిన్ పట్టలేదు ఈ సినిమాలో. ఆ అమ్మాయి కూడా అతనితో ఎక్కువసేపు ఉంటుంది సినిమాలో. అంటే పేరు వీళ్ళిద్దరు లేదు సార్, బట్ ఆ క్యారెక్టర్ లో ఆ అమ్మాయి పేరు ఏదైతుంది. వరుణ్ తేజ్ గురించి ముందు ఇంకో కథ రాశారండి కదా, ముందు ఇంకో కథ రాసి ముందుగా కొరియన్ కనకరాజు స్క్రిప్ట్ లోకి వచ్చారు. అసలు ఆ కథ ఏంటి? ఎలాంటి జానర్? చిన్న ఫన్ ఫిలిం కైండ్ ఆఫ్ థింగ్ అండి అది. బట్ ఈ స్టోరీ పర్ఫెక్ట్ అని ఫిక్స్ అయ్యాం. సో దీంట్లో చాలా స్పాన్ ఉంది, క్యారెక్టరైజేషన్స్ ఉన్నాయి, కామెడీ ఉంది. సో ఈ కైండ్ ఆఫ్ ఫిలిం ఇప్పుడు కరెక్ట్ అని ఫిక్స్ అయ్యి డిసైడ్ చేసామండి. రితిక గారు మీరు అంటే చాలా సెలెక్టెడ్ గా పోతున్నారు, ఏంటి మూవీస్ చాలా తక్కువ చేస్తున్నారు, ఏంటి రీజన్? Sir, there is no reason, to be honest. I did not do it deliberately, but I believe in quality over quantity. I guess that's why I'm just, you can say selective or conscious. Naku ee reason I thinking that whatever I'm giving to the audience, I give my best. I guess that's why I'm trying to be little more conscious on the movies that I do. That's all. Satya garu combination ఎలా అనిపించింది మీకు? అంటే చాలా బాగుంది. Well, I think most of the second half is me and Satya only roaming around the whole movie. I think he's very supportive, very nice. And I think one scene could also, he told me like how to give expression and everything. Tarvata director garu came to me and said, Kritika, don't do anything he's telling you. Just do what is right for you. Don't follow Satya. I'm like, okay, sir. Ritika garu for the first time
you are pairing with Varun Tej, and your combination also looked very good. Thank you, Though sir. the most part is Satya, the director, is telling. But what is your personal experience when you are doing ఈ క్యారెక్టర్ వరుణ్ తేజ్ గారితో కాంబినేషన్ లో పనిచేస్తున్నప్పుడు? వాట్ ఈస్ ది స్పెషల్ హైలైట్ యూ ఫౌండ్ ఇన్ హిమ్? So highlight, I think the entire experience, filming process is highlight for me. We shot in such beautiful location and all of them were such supporters. I think the biggest highlight would be his height for me. But otherwise, amazing experience and very supportive, and you know, the whole cast and crew for me. ఈ సినిమాలో Sorry. హీరోయిన్ గా మీకు బాగా నచ్చిన ఎలిమెంట్ ఏంటి అంటే దట్ సంథింగ్ టచ్డ్ యువర్ హార్ట్? Sir, ఈ character is చాలా similar to my real personality, and she likes Korean K culture kuda anante, and I'm also a big fan of Korean K-pop, K-dramas kuda, so ide chala big similarity. So I think that is one of the biggest thing for me, that oh wow, this character is so similar to me. That's why.